పూరా లోకల్ నేను వెనుకుంట గ్రామం మండల తిమ్మాపూరు జిల్లా కరీంనగర్ రైతు బిడ్డ చెప్తున్నా. యూరియా కొరత మా మండలంలో ఒక 3 గంటలకు వచ్చి లేడీస్ పిల్లలు చెప్పులు పెట్టుకొని లైన్లో నిలబడే పరిస్థితి వస్తుంది. దాని గురించి బాగా నేను ప్రభుత్వం మీద వ్యతిరేకత మోపైనా కానీ వీళ్ళు మా ప్రభుత్వం మంచిగా పనిచేస్తున్నారని డప్పు కొట్టుకుంటున్నారు. ప్రతి ఒక్క నాయకుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్ల రైతులు ఇలా విఫలమైపోతున్నారు, చాలా అన్యాయం అయిపోతున్నారు. నిద్ర లేక వరికాడికి పోతే వరలు మేము కోలుకోలేక దెబ్బతిని గండ్లు పోయి అట్లా నష్టపోతున్నారు. ఇటు ఊరే కొరత వరకు నష్టపోతున్నారు. అలా కలవడం పెట్టుబడి పెట్టి రైతులు బాగా చింతిస్తున్నారు. కాబట్టి వాళ్ళ తరఫున వెంబడే ప్రభుత్వము రైతు కొరత లేకుండా చేసుకొని ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోకుండా రైతులను ఆదుకోవాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. నేను మన్నెపల్లి గ్రామం ఆస్వాదించాను. నేను నాటేసుకొని ఇప్పటికీ 20 రోజులు అవుతుంది. ఇంతవరకు ఊరియా లేక నేను నానా ఇబ్బందులు పడుతున్నా. ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు బయటికి పోయి అడుగుతానేమో 450 అంటారు. సొసైటీలో అంతకుముందు ఉన్నప్పుడు గవర్నమెంట్ వెంబడే ఇచ్చేది స్టాక్ ఎప్పుడంటే అప్పుడు అనేది. ఇప్పుడు మాత్రం అయితే ఊరియా లేక ఇబ్బంది పడి వరి వేసినట్టే ఉండి ఇప్పటికీ నీరు కూడా కాలువ నీళ్ళు కూడా వచ్చేది. ఇప్పుడు కాలువ నీళ్ళు కూడా ఇబ్బంది పడి పొలాలు కూడా నిండిపోయే పరిస్థితికి వచ్చి వర్షాలు పడుతూనే కొద్దిగా మేము అదే తీసుకొని మన ఊరియా వెళ్దామంటే ఊరియా లేక బాగా పడి మేము ఎన్నో తిప్పలు పడుతున్నాం. దయచేసి ప్రభుత్వం ఆదుకొని మమ్మలను కాపాడాలని ఊరి ఇప్పించాలని కోరుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా కొరత సృష్టించి వీరి పేరు చెప్తే వారంటారు, వారి పేరు చెప్తే అంటారు. నిన్నగాక మొన్న మొగిలిపాలెంలో నిన్ననే భార్య భర్తల విత్తనాలు లైన్ కడితే 2 బస్తాలు దొరికినాయి. 2 బస్తాలు 9 ఎకరాల ఆసాయం ఎప్పుడు చల్లాలి, ఎక్కడ చల్లాలి, ఏం చేయాలి? ఒక్కొక్క రైతు దుస్థితి గ్రామాలలో కత్తి నాయకులకు తెలుస్తుంది. మునుపు గౌరవ కేసీఆర్ గారు మునుపు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డిని తరిమి ఎక్కడెక్కడ యూరియా వాడని రైతులను ఎండాకాలంలో తీసుకొని ఎవరెవరిని బదిలాడుకొని స్టాక్ చేసుకునేది. ఆ పక్క రాష్ట్రాల యూరియాను కూడా తెప్పించుకొని మనకు సమృద్ధి ఇచ్చిండు. ఇవాళ అవగాహన లేదు, రైతు కాదు, రైతు జ్ఞానం లేదు, రైతు మీద పరిజ్ఞానం లేదు. ఒకరితో ఒకరు గుంజుకుంటారు తప్ప దయచేసి యూరియా గురించి ఆలోచించే ఒకరి మీద ఒకరు నెపం పెట్టుకుంటా తీవ్రమైనటువంటి 4 రోజులు దాటింది. నేను రైతు 9 ఎకరాలు ఉన్నది. ఇప్పటి వరకు ఒక్కటే అడుగు మంది చల్లిన ప్రామిస్ చెప్తాను, ఇవ్వాలనే చల్లుతున్నా. అడొక్క బత్త ఈడొక్క బత్త తెచ్చి అరకొరగా చల్లకుండా అవుతుంది. దయచేసి యూరియా ఇవ్వకపోతే దాన్ని సకాలంలో అందించకపోతే పైరు గంట దశలో పెరగకపోతే ఈ రైతు నాశనం అయిపోతాడు, ఊస తిరిగిపోతుంది. అది తలకాయ మీదికి పెట్టి చక్కగా పెరుగుతుంది. గంట వస్తలేవు, పిలికలు వస్తలేవు. ఒక్కొక్క బయట మార్కెట్లో నల్ల బజార్లలో 500, 400, 300 కూడా వ్యాపారులు అమ్ముతారు. అది దొంగతనంగా అమ్ముతారు. 500 పెట్టుకుందామన్నా దొరికే పరిస్థితి లేదు. ఇది దయచేసి వేరే విమర్శ కాదు, ఇది రాజకీయాలు కాదు. నిజంగా మీరు గ్రామాలలో పోయి చూసినట్టయితే ఏ గ్రామానికన్నా రైతు ఇవాళ ముస్తాపూర్కి వచ్చింది ఎంత కష్టపడితే కూడా ఒక 2 బస్తాలు ఎవరికి వేయలేని దుస్థితులు ఉన్నది. దయచేసి యూరియా రాజకీయాలు కూడా కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరో ఒకరు వచ్చి దయచేసి దానికి యూరియా తక్షణమే రైతులకు ఇచ్చి ఆదుకోవాలి. లేని ఏడల ఉద్యమం తీవ్రతరం ఉంటుంది. ప్రతి రైతు కడుపు మండిన రైతు వచ్చి మాత్రం రోడ్డు మీద కూర్చుంటే ఎవడు ఆపలేడు. తెలంగాణ తరహా కంటే ఎక్కువ స్థాయిలో ఉద్యమం జరుగుతుంది. ఎందుకంటే